అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిఎల్ఎఫ్ 2 ఫిల్టర్ బెడ్లో అంటే బెడ్ కరెక్ట్ డిశ్చార్జ్ చేయట్లేదు వాటర్ని. సిఎల్ఎఫ్ ఫిల్టర్ బెడ్ ఏ రక్షణ నడుతుంది ఇక్కడ ఉన్నా ఏ రక్షణ దగ్గర ఉన్నా నేను పొద్దుగా తీసుకుంటారా ఇంకా ఏమన్నా ఫండ్స్ ఇక్కడ కట్టబడుతున్నాయి ప్రాబ్లం సెక్యూరిటీ కంపల్సరీ కావాలి. 9,000 స్టూడెంట్స్ అంటే జోక్ చెప్పండి. మన తెలంగాణ లోపట్లో కానీ మన మహారాష్ట్ర ఎక్కడైనా కూడా 9,000 స్టూడెంట్స్ మన సిఎస్ ఏం ప్రాబ్లం ఉంది చెప్పండి మీరు చెప్పండి. ఇది ఒక యూనివర్సిటీ సార్, యూనివర్సిటీ స్కూల్ కూడా కాదు, స్కూల్ కాలేజ్ కాదు, యూనివర్సిటీ. ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్లీ నేచర్ ఉంటుంది, ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందా? పర్ డే మనకి 500 అక్కడ దాకా మిషన్ దగ్గర ఈ ఫిల్టర్ బెడ్ దాకా నేల వేయాలి. ఫిల్టరేషన్ నీళ్ళు బాగా ఇవాళ కూడా ముడుతుంది. చెప్పండి ప్రాబ్లం ఏం చెప్తుంది సార్? ఏంటంటే మేము రెగ్యులర్గా 1 year నుంచి కంటిన్యూస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనకి ప్రాబ్లమ్స్. అంటే వాటర్ ప్రాబ్లం ఏంటి? వాటర్ మురికే రావడం, ఎందుకు ఎక్కడి నుంచి వస్తే వాటర్ అండ్ చిన్న పిల్లలు ఉంటారు, స్టూడెంట్స్ వాళ్ళకి టీచర్స్ ర్యాషెస్ లాంటివి ఏం అడగాలి వాళ్ళని మిషన్ దగ్గర? ఎప్పుడు వస్తాయి? ఏప్రిల్ మేలో వస్తాయా? ఎప్పుడు వస్తాయి? అట్లా ఈ పిల్లగాను కూడా మన పిల్లగాను అనుకుని మీరు ప్రేమ చేయండి, కోప్పడి మొత్తం కోప్పడితే కూడా వాళ్ళు ర్యాష్ అయిపోతారు. దానికోసం మీకు దయచేసి అది మాత్రం కంపల్సరీ ప్రేమ దయామాయ అన్ని ఉంచి వాళ్ళకు బిహేవియర్ చేయండి. సెకండ్ థింగ్, ఎటువంటి డ్రగ్స్ గిట్ట వస్తే డ్రగ్స్ మాత్రం కంపల్సరీ నేను దాని విషయం చాలా స్ట్రిక్ట్ ఉన్నా. అసెంబ్లీలో కూడా మాట్లాడిన దాని విషయం. మన ముఖ్యమంత్రి గారు కూడా డ్రగ్స్ విషయం చాలా సార్లు ప్రతి ఒక్కసారి మన ఎక్సైజ్ వాళ్ళకి కానీ పోలీసు వాళ్ళకి కానీ పిలిచి మాట్లాడుతున్నారు. కంపల్సరీ డ్రగ్స్ ఇక్కడ జరగద్దు. ఎవరన్నా వస్తే వారికి నో ఎక్స్క్యూజ్. మన ఇంటి సోదరుడు ఉంటేనే వాళ్ళకి మాఫ్ చేయొద్దు. కంపల్సరీ వాళ్ళకి శిక్ష ఇవ్వాల. ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి, ఎట్లా వస్తుంది అది మాత్రం స్ట్రిక్ట్లీ ఫాలో కావాలి. ఒక్క పూట అన్నం తినకుంటే నడుస్తుంది, డ్రగ్స్ మాత్రం స్ట్రిక్ట్ చేయాలి. మీకు కూడా చెప్తున్నా చేయగలరు. చాలా జాగ్రత్త. ఒక లాక్బుక్ పెట్టండి, మీరు పెట్టి కేసు డైరీ లాగా పెట్టుకోండి. సార్ ఏమంటున్నారు అంటే మీరు మాట్లాడినా కూడా కొన్నిసార్లు మీరు కూడా మీ దీనివల్ల మైసూర్ బ్లాక్ వచ్చింది, మాకంతా బ్లాక్ అవుతుంది. ఇది మేజర్ ఇష్యూ.
కట్టుకోమని చెప్పిన నేను నిండగానే కానీ మేజర్ ప్రాబ్లమ్ ఇది హైట్ లేకుండా దీనికి షెడ్యూల్ కావాలి సార్, పవర్ షెడ్యూల్ కావాలి. ఒక 4-5 డేస్ షెడ్యూల్ ఉంటేనే నేను ఎంపీ ఇది మనకు క్యాంపస్ మొత్తం చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ఈ లెవెల్ ప్రతినిధి సార్ అయితే ప్యానల్ మొత్తం ఫ్యాబ్రికేట్ చేయాలి సార్. ఇందువల్ల మనం అది బైపాస్లో నడుస్తుంది సార్. భోజనాలు రెండు వాష్రూమ్స్ ఫీమేల్ అయితే నైట్ లేట్ అయినా పడుకోవడానికి సెక్యూరిటీ పక్కనే ఉంటుంది అంటే ఓపెన్ చేస్తుంది ఎవరు వస్తుందో తెలుస్తుంది. కొంచెం బాగా దీని మీద కాన్సెప్ట్ ఒక 20 ఫుడ్ కోర్ట్స్ హ్యాంగ్అవుట్ ప్లేసెస్ మొన్న కలెక్టర్ మ్యామ్ కూడా వచ్చారు సార్. ఫుడ్ కోర్ట్స్ పెట్టండి, హ్యాంగ్అవుట్ ప్లేసెస్ పెట్టండి, స్టూడెంట్స్ని కొంచెం ఫ్రీగా రోమ్ అవ్వనియండి క్యాంపస్లో. ఎందుకు ఇంత ఒక ఇక్కికు స్థలంలో పెట్టి ప్రెషరైజ్ చేస్తున్నారు? కొంచెం ఫ్రీగా ఉండనండి. వాళ్ళు బీటెక్ స్టూడెంట్స్, వాళ్ళు 18 ప్లేస్ ఉంటారు, అందరు మేజర్స్ వాళ్ళకి తెలుసు అంతా అని మేడం గారే మొన్న వచ్చి చెప్పారు సార్. అయినా సరే క్యాంపస్లో ఎట్లాంటి చేంజెస్ లేవు సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.